డియర్ వ్యూవర్స్, ఈరోజు మనము నల్లగొండకు 4 కిలోమీటర్ల దూరంలో గల పానగల్లు శ్రీ పచ్చల సోమేశ్వర ఆలయంలో ఉన్నాము. 11-12 శతాబ్దంలో కందూరు చోళు రాజులు రాజధానిగా చేసుకొని ఇక్కడ కాకతీయులకు సామంతులై పచ్చల సోమేశ్వర ఆలయంను నిర్మించినారని శాసనములు తెలుపుతున్నాయి. సాంప్రదాయాలకు అద్దం పట్టినట్టు తూర్పున ఒక ఆలయము, పడమరన 3 ఆలయాలు నిర్మించినారు. ఇక్కడ స్వామివారి ఆలయ ప్రాంగణంలో మ్యూజియం కూడా మనము చూడవచ్చును. మరికొన్ని విషయాలు ఈమె ద్వారా విందాము. గుడి 11-12వ శతాబ్దం 70 స్తంభాలతో నిర్మించబడ్డది. ఫస్ట్ కుందూరు చోళరాజులు, తర్వాత కాకతీయులు. అయితే ఈయన పచ్చల సోమేశ్వరుడు అంటే ఈయనకు చుట్టూ పచ్చలు ఉండేట స్వామివారి చుట్టూ. ఆ పచ్చలు ముస్లింస్ వాళ్ళు తీసేసారు. ఆయన మరకతలింగం టోన్సురాయ్. ఆయన పాచి కలర్లో ఉంటాడు. ఆ స్వామికి బ్రహ్మసూత్రాలు ఉంటాయి. మొక్కితే వరం ఇస్తాడు ఆయన. అది బాధలు ఉన్న వాళ్ళకి బాధలు లేకుండా చేస్తాడు. అమ్మవారి ఇక్కడ రాజరాజేశ్వరి అమ్మవారు గుడి ఫస్ట్లో ఆ అమ్మవారు రాజరాజేశ్వరి అమ్మవారు శివుడు ఒళ్ళో కూర్చొని ఉంటుంది. అమ్మవారు కోపంగా ఉంటే ఆమెను శాంతి పరిస్థేందుకు శివయ్య నడుము మీద కూర్చోబెట్టుకుంటాడు. అలకపానుపు తీరుస్తాడు ఆయన. లలిత శాస్త్రంలో ఉంటుంది అట్లా. ఆయన స్పర్శ తాగంగానే ఆమె కోపం శాంతి పరుస్తుందంట. అట్లా 4 స్తంభాల మీద, ఒక స్తంభం మీద క్షీరసాగర మదనం, ఒక స్తంభం మీద వసుదేవుడు గాడిద కాళ్ళు పట్టుకుంటాడు కృష్ణుడిది, ఒక స్తంభం మీద కౌరవులు పాండవులు యుద్ధం, భీష్ముడు ఒంటికాల మీద తపస్సు చేస్తాడు, ఒక స్తంభం మీద రామాయణం. అది మనము ముందు చెప్పుకున్నట్టు దేవాలయ ప్రాంగణంలో మ్యూజియం కూడా మనం చూడవచ్చును. ఇక్కడ కనబడుతున్న ఈ శిల్ప సంపద మొత్తము క్రీస్తు శకము 11-12 శతాబ్దానికి చెందినదిగా చరిత్రకారులు చెప్పుచున్నారు. ఈ శిల్ప సంపద చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో తవ్వకాలలో బయటపడినదిగా మనకు తెలియచున్నది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయగలరు.